హలో! మన సౌర కుటుంబంలోనే ఒక ఆభరణంలా మెరిసిపోయే ఒక గ్రహముంది. అదే శని. దాని చుట్టూ ఉన్న ఆ అద్భుతమైన వలయాలు, అంతుచిక్కని రహస్యాలు మనల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. సో ఈరోజు మనం ఆ అద్భుత ప్రపంచంలోకి ఒక ప్రయాణం చేద్దాం. సరే, ముందుగా స్క్రీన్ మీద ఈ నంబర్ చూడండి. 146. జస్ట్ ఒక నంబర్లాగే ఉంది కదా, కాని దీని వెనుక ఒక పెద్ద కథే దాగుంది. ఏమై ఉంటుందబ్బా? ఆ ప్రశ్నకు సమాధానం ఇదే. 146 చంద్రులు, అన్నీ కూడా శనిగ్రహం చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మన భూమికున్నది ఒకే ఒక్క చంద్రుడు, కాని శనికి ఏకంగా 146ఉన్నాయి. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు శనిగ్రహం ఎంత పెద్దదో, దాని గురుత్వాకర్షణ శక్తి ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. అయితే ముందుగా శనిగ్రహం స్కేల్ను అర్థం చేసుకుందాం. అంటే ఈ భారీ గ్రహం పరిమాణంలో అసలు ఎంత పెద్దది, అక్కడొక రోజు ఎలా గడుస్తుంది, ఒక సంవత్సరమంటే ఎంత కాలం చూద్దాం. ఇది శనిగ్రహం యొక్క వ్యాసం. అబ్బా, ఈ నంబర్ చెప్తే ఊహించుకోవడం కొంచెం కష్టమే కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమి వ్యాసం కంటే 9 రెట్లు ఎక్కువ. అంటే మన భూమి లాంటి 9 గ్రహాలను పక్కపక్కన పెడితే ఎంత వెడల్పుగా ఉంటుందో శనిగ్రహం అంత పెద్దదన్నమాట. శని సైజులో ఇంత పెద్దగా ఉన్నా స్పీడ్ విషయంలో మాత్రం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది తన చుట్టూ తాను చాలా వేగంగా తిరుగుతుంది. ఎంత వేగంగా అంటే సౌర వ్యవస్థలోనే రెండవ అతి చిన్న రోజు దీనిదే. అక్కడొక రోజు కేవలం 10.7 గంటల్లోనే అయిపోతుంది. మన రోజులో సగం కన్నా తక్కువే. తన చుట్టూ తాను ఫాస్ట్గా తిరిగినా సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ వేయడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది. ఎంత టైమో తెలుసా? దాదాపు 29 భూసంవత్సరాలు. అంతేకాదు, భూమిలాగే శని కూడా కొంచెం పక్కకి వంగి ఉంటుంది, సుమారు 26.73 డిగ్రీలు. దీనివల్ల భూమిపై లాగే శనిగ్రహంపై కూడా ఋతువులుంటాయి, కాకపోతే అవి చాలా చాలా లాంగ్ అన్నమాట. సరే, బయటనుంచి చూడ్డానికి ఈ గ్రహం ఇలా ఉంది. మరి లోపలేముంటుంది? ఆ దట్టమైన మేఘాల కింద ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం పదండి. శనిగ్రహం ప్రధానంగా హైడ్రోజన్, హీలియం గ్యాస్లతోనే నిండి ఉంటుంది. అందుకే దీన్ని వాయుగ్రహం లేదా గ్యాస్ జెయింట్ అంటారు. అంటే దానిపై మనం అడుగు పెట్టడానికి భూమిమీదలాగా గట్టి నేల అంటూ ఏది ఉండదు. కాని లోపలికి వెళ్లే కొద్దీ దాని మధ్యలో మాత్రం ఇనుము, నికిల్ లాంటి గట్టి లోహాలతో కూడిన కోరుంటుంది. ఇక్కడే ఒక భలే ఇంట్రెస్టింగ్ విషయముంది. శని కేంద్రకం చాలా వేడిగా ఉంటుంది. అయినా సరే అది ద్రవరూపంలో ఉండదు. పైన ఉన్న 100 కిలోమీటర్ల వాతావరణం మొత్తం దానిమీద పెట్టే విపరీతమైన ప్రెషర్ వల్ల అది గట్టిగా సాలిడ్ లాగా మారిపోయిందనమాట. ప్రెషర్ అనేది వస్తువుల రూపాన్ని ఎలా మార్చేస్తుందో చెప్పడానికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. సరే, ఇప్పుడు శనిగ్రహం అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేదాన్ని సిగ్నేచర్ ఫీచర్ గురించి మాట్లాడుకుందాం. అవే దాని అద్భుతమైన వలయాలు. అసలవి దేంతో తయారయ్యాయి? వాటి సైజెంతా చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలు ఆ వలయాలు ఎంత స్పెషల్ అని చెప్పడానికి. సౌర వ్యవస్థలోనే అత్యంత విశాలంగానూ, అదే సమయంలో నమ్మశక్యం కాని విధంగా పలుచగానూ ఉంటాయి. వినడానికే వింతగా ఉంది కదా. ఒకే వస్తువు అలా ఎలా ఉంటుంది? ఇది ఆ వలయాల వెడల్పు. అంటే గ్రహం నుంచి దాదాపు 2,82,000 కిలోమీటర్ల దూరం వరకు ఈ వలయాలు విస్తరించి ఉన్నాయి. ఈ దూరం మన భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరంలో దాదాపు 3 వంతులన్మాట. కాని ఇంత వెడల్పున్నప్పటికీ ఆ వలయాల మందమెంతో తెలుసా? జస్ట్ 10 మీటర్స్ మాత్రమే. అవును, అంటే దాదాపు ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తు అంతే. ఒక పెద్ద కాగితం షీట్లాగా చాలా వెడల్పు, కాని చాలా పలుచగా ఉంటాయి. ఎంత అద్భుతమైన నిర్మాణం కదా ఇది. అసలీ వలయాలు అనేవి ఒకే వస్తువు కాదు. అవి లెక్కలేనన్ని చిన్న చిన్న మంచుముక్కలు, రాళ్ళు, ధూళికణాల సమాహారం. ఇందులో చాలా వరకు మంచు కణాలే ఉంటాయి. ఇవన్నీ కలిసి ఒక పెద్ద వలయంలా మనకు దూరం నుంచి కనిపిస్తాయి. వలయాల నుంచి ఇప్పుడు మన ఫోకస్ శని చుట్టూ తిరిగే ఆ చంద్రుల ప్రపంచం మీద పెడదాం. ఇది అచ్చం ఒక చిన్నపాటి సౌర వ్యవస్థ లాంటిది. శని యొక్క 146 చంద్రులలో ఈ 2 చాలా ప్రత్యేకమైనవి. ఎన్సెలాడస్, దీని మంచు ఉపరితలం కింద ఏకంగా ద్రవరూపంలో ఒక పెద్ద నీటి సముద్రమే ఉందని కనుగొన్నారు. ఇక టైటాన్ మీదైతే నీటికి బదులుగా ద్రవ మీథేన్తో నిండిన పెద్ద సరస్సులు, నదులు ఉన్నాయి.
జీవం యొక్క అన్వేషణలో ఈ ఆవిష్కరణలు చాలా ముఖ్యమైనవి. ఇంతకీ మనం భూమి మీద నుంచే ఇవన్నీ ఎలా తెలుసుకోగలిగాం? మనం పంపిన రోబోటిక్ వ్యోమనౌకల వల్లే. ఈ సుదూర ప్రపంచాన్ని మనం ఎలా అన్వేషించామో ఆ ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం. అదంతా మొదలైంది 1970లో 80లలో పయనీర్ వాయేజర్ యాత్రలతో. అవే మొదటిసారిగా శనిగ్రహం దగ్గరికి వెళ్లి మనకు ఫస్ట్ క్లోజప్ చిత్రాలను పంపాయి. వాటిని చూశాకే మనలో క్యూరియాసిటీ ఇంకా పెరిగిపోయింది. అయితే అసలైన విప్లవం వచ్చింది మాత్రం కాసినీ హ్యూజన్స్ యాత్రతో. ఇది కేవలం గ్రహం పక్కనుంచి ఇలా వెళ్ళిపోలేదు. ఏకంగా 13 సంవత్సరాల పాటు శని కక్షలోనే ఉంటూ దాని వ్యవస్థను మన సొంత పెరటిలా పరిశోధించింది. ఈ యాత్రలో 3 చారిత్రాత్మక దశలున్నాయి. 1997లో ప్రయోగం, 2004లో శని కక్షలోకి ప్రవేశించడం మరియు హ్యూజన్స్ ల్యాండర్ టైటాన్ ఉపరితలంపై విజయవంతంగా దిగడం. ప్రతి దశ ఒక కొత్త మైలురాయి. క్యాసీని మనకందించిన సమాచారం అపారమైనది. ఎన్సెలాడస్లోని సముద్రాన్నే కన్ఫర్మ్ చేయడం దగ్గర్నుంచి టైటాన్లోని సరస్సుల వరకు, ఇంకా ఎవరు ఊహించని కొత్త వలయాలను కనుగొనడం వరకు ఈ మిషన్ శనిగ్రహం గురించిన మన పుస్తకాలను పూర్తిగా తిరగరాసింది. సరే, ఈ విశ్లేషణను ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ఎన్సెలాడస్పై నీరు ఉంది, టైటాన్పై జీవానికి అవసరమైన సంక్లిష్ట రసాయనాలు ఉన్నాయి. మరి భూమి కాకుండా జీవం యొక్క ఆనవాళ్ల కోసం మనం వెతకాల్సిన తదుపరి ప్రదేశం మన సౌర వ్యవస్థ యొక్క ఈ మారుమూల ప్రాంతంలోనే ఉందేమో? దీని గురించి ఆలోచించండి.